ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈస్టర్ తర్వాత నుంచి జరిగినటువంటి సంఘటనలను ఒక్కొక్కటిగా మనము ధ్యానిస్తున్నాం. గత వారము యేసుక్రీస్తు వారు శిష్యులందరూ 10 మంది ఉన్నప్పుడు, తోమా లేనప్పుడు, యేసుక్రీస్తు వారు తలుపులు మూసి ఉండగా ప్రత్యక్షమై వారితో ఏమి మాట్లాడారో అన్న విషయాన్ని గత ఆదివారం నాడు మనము ధ్యానించాం. ఈ దినము యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 31 వరకు ఉన్నటువంటి ఆ భాగములో ఈ దినాన్న శిష్యులతో ప్రత్యేకంగా తోమా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మరలా ఆయన ప్రత్యక్షమై 8 రోజుల తరువాత మరలా ప్రత్యక్షం అవడాన్ని దినాన్న మనము చూస్తున్నాం. దినాన ప్రత్యేకత ఏమిటనంటే, శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు తోమా ఉన్నాడు. తోమాతో మాట్లాడడానికి పునరుద్ధానుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ దినాన్ని వచ్చారు. 8 దినముల తర్వాత మరలా ప్రత్యక్షమైనటువంటి రోజు, యేసు పునరుద్ధానుడైన తర్వాత 7 రాత్రుల తర్వాత 8వ రోజు మరలా వారములో మొదటి రోజు మళ్ళీ ఆయన ప్రత్యక్షమయ్యారు. శిష్యులకు మొదట కనిపించారు, తర్వాత కొంతకాలము కనిపించలేదు. అనగా ఈ యొక్క 8 రోజులు మళ్ళీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కారణం, ఆయన మరణించి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడు. గతములోలాగా శిష్యులతోటి ఉండి అనుదినము కూడా వాళ్ళకి కనిపించేటటువంటి ఆ యొక్క భూలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు లేరు. పునరుద్ధానుడు అయ్యారు కనుక ఆయన అనుదినము శిష్యులతో ఉండేటటువంటి అవకాశము కూడా లేదు. ఆ విషయం కూడా శిష్యులు గ్రహించాలని 8 రోజుల తర్వాత వారికి కనిపించడం జరిగింది. అంతేకాకుండా యేసుక్రీస్తు ఇప్పుడు పునరుద్ధానుడు అయిన తరువాత ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. పరలోక సంబంధి అయి ఉండి కూడా ఇంకా పరలోకమునకు వెళ్లకుండా మరొక ప్రపంచానికి, మరొక లోకానికి, పరలోకానికి సంబంధించినటువంటి అయినటువంటి యేసుక్రీస్తు ఈ దినాన్న వీరి కోసం ఇంకా భూమి మీద ఉన్నారు. దేవుని యొక్క దూతలు ఎలా అయితే అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే కనిపించి వాటికి ఇచ్చినటువంటి పనిని నిర్వహించి ఎలాగైతే తిరిగి వెళ్ళిపోతాయో, ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారు అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడవలసినటువంటి అవసరమైతే ప్రత్యక్షం అవుతారనే విషయాన్ని గమనించాలి. గతంలో లాగా ఎప్పటికప్పుడు నరుడిగా, మానవుడిగా ఆయన ఉంటూ అనుక్షణము వాళ్ళ యొక్క కళ్ళెదుటే కనిపించేటటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు. ఇది నాన్న అటువంటి పరిస్థితులలో శిష్యుల దగ్గరికి రావడం మనందరం కూడా గమనిస్తున్నాం. ఈ 8 రోజులు ఎక్కడున్నారు? వారికి కనిపించి వెళ్ళిపోయిన తర్వాత గత వారము ఆయన ఎక్కడున్నారు అన్న విషయాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. అది మనకి సంబంధించినది కాదు, అది అజ్ఞానము కూడా అవుతుంది, కేవలము ఊహే అవుతుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని యొక్క దూతలు ఆయనకి పరిచర్య చేస్తూనే ఉంటారు. యేసుక్రీస్తు ఈ యొక్క భూమిపై ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిసారి ఆయన బాప్తిస్మము తీసుకున్న తర్వాత 40 రోజులు ఆయన అరణ్యములోనికి కొనిపోబడినని చూస్తాం మనం. ఆ 40 రోజులు కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అరణ్యములో సాతాను చేత శోధించబడినటువంటి ఆ యొక్క 40 రోజులు పలానా ప్రాంతము అని చెబుతారు, కానీ ఆ సమయంలో ఎవరిని కలుసుకున్నట్టు కానీ ఆయన ఎక్కడ ఉన్నారనే దాఖలాలు కూడా లేవు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2లో మనం చూస్తాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు
ఉపవాసం ఉండిన పిమ్మట. చాలండి. కాబట్టి అక్కడ ఆ విషయాన్ని మనము గమనిస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా పునరుద్ధానుడైన తరువాత 40 రోజులు ఆయన అందరికీ అప్పుడప్పుడు అక్కడక్కడ వాళ్ళకి అగపడుచు వారికి ఎక్కువ కాలము కనిపించలేదు. అనగా అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తున్నారన్న ప్రాముఖ్యమైన మాట మనం అందరం కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆ సమయంలో ఆయన మనందరికీ కనిపించినటువంటి సమయంలో, ఇంకా భూమి మీద 40 రోజులు ఉంటున్నటువంటి సమయంలో దేవదూతలు ఆయనకి పరిచర్య చేస్తున్నారు. దేవుడు ఈ యొక్క 7 రోజులు అనగా శిష్యులకు పునరుద్ధానుడైన తర్వాత సాయంత్రము కలిశారు. మరలా 8 రోజుల తర్వాత ఈ దినాన్న ఆయన శిష్యులకు మళ్ళీ కనిపించారు. ప్రత్యేకత మళ్ళీ చెప్తున్నాను, ఈ దినాన్న శిష్యులతో తోమా ఉన్నాడు. తోమా తప్ప శిష్యులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే గత వారమే శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుని సజీవుడిగా, పునరుద్ధానుడిగా వారందరూ కూడా చూసినటువంటి సంతోషంలో ఉన్నారు. తోమా మాత్రం సంతోషంగా లేడు. ఆ యొక్క అవకాశాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మరలా యెరూషలేములో ఉన్నప్పుడు తలుపులు మరలా మూసి ఉంటుండగానే తిరిగి మళ్ళీ ప్రత్యక్షమయ్యారు ఆయన. ఇప్పుడు తోమా వారితో ఉన్నాడు, కానీ మొదటిసారి యేసుని కలుసుకోలేకపోయాడు. మన జీవితాల్లో కూడా అనేక సార్లు యేసుక్రీస్తుని కలుసుకోవడానికి అవకాశము ఉన్నా సరే యేసుక్రీస్తుని కలుసుకోకుండా మనము తప్పించుకొని వెళ్ళిపోయినటువంటి దాఖలాలు అనేకమైనవి ఉన్నాయి. వ్యక్తిగతముగా మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే తోమా అయితే తర్వాత వారమే మిస్ అవ్వకూడదు అనేసి యేసుక్రీస్తుని కలుసుకోవడం జరిగింది. అయితే మనము ఎన్నిసార్లు యేసుక్రీస్తుని కలుసుకోవడానికి అవకాశం వచ్చినా, యేసుక్రీస్తుకి ప్రార్థన చేసుకునే అవకాశము నిండుగా ఉన్నా సరే ఎన్నిసార్లు మనము తృణీకరించి, ఎన్నిసార్లు దూరంగా వెళ్ళిపోతూ దేవునికి మనము దూరంగా ఉన్నామో ఒకసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక పక్కన యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలాగుందంటే, పరలోకపు తలుపులు తెరుచున్నాయి. అక్కడికి ఆయన వెళ్ళిపోవలసినటువంటి సమయము. దేవదూతలందరూ కూడా చూస్తున్నారు. ఆయనతోటి వదిలి వెళ్ళలేక ఇక్కడే ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన ఈ భూమిపై ఉంటూ కూడా ఒక్కొక్కరిని అవసరమైన దాని మీదట బలపరుస్తూ ఆయన యొక్క పనిని నిర్వహిస్తున్నారు. మరలా తలుపులు మూసిండగా 26 వచనంలో ఏమని చూస్తామండి? మరలా తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. చాలండి. కనుక యేసుక్రీస్తు తోమాను చూసి ఆ 27వ వచనంలో ఏమంటారని అంటే, తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. కనుక యేసుక్రీస్తు వారి మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, క్రిందటి వారమే యేసుక్రీస్తు వారు కనిపించి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులను మళ్ళీ తోమా కలిసిన తర్వాత శిష్యులందరూ కూడా తోమాతో అంటున్నారు, ప్రభువుని మేము చూసాం, మమ్మల్ని మా దగ్గరికి వచ్చారు అని అంటే, ఆహా అలాగా, అయితే నేను మాత్రం నమ్మను. అయితే శిష్యులు తనతో ఉన్న వాళ్ళు సాధారణమైనటువంటి వారు కాదు. వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే సంతోషించాలి. నిజమా? అయ్యో నేను అంతటి మంచి అవకాశాన్ని కోల్పోయానే, నేను నిజంగానా, ఎలాగున్నారు ఏంటి, ఇలాగ అడగాలి. కానీ తోమ అడిగింది ఏంటంటే, నేను నమ్మనని 25వ వచనంలో ఏమంటాడండి? నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనన్నాడు. కనుక ఈ మాటలు యేసుక్రీస్తు వారికి విన్నారు కనుక, ఎక్కడున్నా వినగలరు కనుక
ఆ మాటనే దెప్పి పొడుస్తున్నట్టుగా అన్నారు, తోమా నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడము, చూస్తానన్నావు కదా, నీ శిష్యులతోటి నీ వాళ్ళందరితో తోటి వారితో నువ్వు చెప్పావు కదా, అలాగే చేయు రా అని యేసుక్రీస్తు వారు పిలవడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, ఇంకా నీకు నమ్మకం కానీ కుదరకపోతే నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసిగా ఉండు అనేసి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. తోమా యొక్క అపనమ్మకమును బట్టి గద్దించారు. తోమా ఇంతకాలము కూడా యేసుక్రీస్తు యొక్క బోధలు కానీ అన్ని కానీ కూడా నువ్వు విడిచిపెట్టి ఎన్నో సాదృశ్యాలు మీకు చెప్తే వీటన్నిటినీ కూడా నువ్వు అలక్ష్యము చేసి నేను నమ్మను అనేసి అంటావా అని యేసుక్రీస్తు వారు తోమాను గద్దించడం మనం అక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొదటిసారి తోమా లేనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమై వెళితే శిష్యులు తోమాతోటి అన్నీ కూడా ప్రభువుని మేము చూసాము అలాగే అన్నీ చెప్తే ఎంతో ఆనందపడాలి, ఎంతో సంతోషపడాలి. అవన్నీ కూడా విన్న తర్వాత కూడా తను యేసుక్రీస్తుని నేను చూస్తే కానీ నా వేలు పెడితే కానీ నమ్మను అన్న మాట యేసుక్రీస్తు వారికి తెలుస్తుందా తెలీదా? ఆయన అక్కడ లేరు, కానీ తోమయ్య అన్నాడు ఈ మాటలను యేసుక్రీస్తుకి తెలిసింది కనుకే ఆయన లేనప్పుడు 25వ వచనంలో ఆ మాటలు అన్నాడు కనుకనే ఆయన వచ్చినప్పుడు మళ్ళీ 27వ వచనంలో రా నువ్వు చూస్తానన్నావు కదా అన్న మాట ఇది నాన్న మనం ఆయన సర్వంతర్యామి కనుక ఆయన ఎక్కడున్నా సరే ప్రతి వారి యొక్క మాటలు కూడా ఆయన వింటారు అన్న విషయాన్ని మనము గ్రహించడం గురించే ఈ విషయాన్ని నేను ఇది నాన్న పదే పదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఇజ్రాయేలు అరణ్యంలో కూడా ఉన్నప్పుడు ఆయన మీద ఎన్నోసార్లు సణిగిన గొణుకిన ప్రతిసారి కూడా ఆయనకి వినబడదనుకున్నారా? ఆయనకి వినబడుతుంది. ఎవరు ఎక్కడ ఏ క్షణములో సణుగుకున్నా, దేవునిని దూషించిన, దేవునిని స్తుతించిన, ఏమి నువ్వు చేసినా ప్రతిదీ కూడా దేవునికి తెలుస్తుందనే మనము విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆనాడు ఇజ్రాయేల్ అరణ్యములో ఉన్నప్పుడు ఆయన మీద తిరగబడి ఆహారము కొరకు శోధించారు. 78వ కీర్తనలో 19వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. 78వ కీర్తన 19లో ఏమని చూస్తామంటే, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని దేవునికి విరుద్ధంగా మాట్లాడారు. ఇంతటి అరణ్యములో ఇన్ని లక్షల మందికి ఆయన భోజనం సిద్ధపరచగలడా అంటూ ఆయన బండపై కొట్టగా నీరు ఉబ్బికెను, నీళ్లు కాలువలే పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నారు. అలాగా వారు వినబడదనుకున్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారు అలాగ సణుక్కొని దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఎక్కడ మాట్లాడుకున్నా దేవునికి నీ మాటలు నా మాటలు వినబడతాయని ఎలాగైతే మనము రూఢిగా మనం ఈ దినాన్ని నమ్ముచున్నామో ఆ దినాన్న వాళ్ళు అవహేళనగా మాట్లాడారు. వినబడుతుందో వినబడదో అనే ఆలోచన కూడా లేకుండా, ఆయన దేవుడై ఉండి కూడా సమస్తము కూడా ఆయనకు తెలిసినటువంటి ఇంజిత జ్ఞానము కూడా లేకుండా ఆయన భోజనము సిద్ధపరచగలడా అని హేళనగా మాట్లాడినటువంటి మాటకి అదే 78వ కీర్తనలో 21లో ఆయన మాట విని, యెహోవా ఈ మాట విని కోపించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేశను, ఇజ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టిన. లిటరల్గా ఆయనకి కోపం వచ్చి వాటి యొక్క సంతతిని అంతటిని కూడా దహించి వేయడానికి లిటరల్గా అగ్ని రాజేయడం జరిగింది. చూద్దాము ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ మనం చూస్తాం. సంఖ్యాకాండం 11:1లో చూస్తే, జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు
ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములోనొక కొనను ఆ పాళెములో ఆల్రెడీ ఒక కొన దహింపడం మొదలుపెట్టేసింది. అగ్ని రావడం మొదలుపెట్టేసింది వెంటనే. దేనికి? శనుగు కొన్నందుకు. అప్పుడు మోషే ప్రార్థించగా అక్కడ దాన్ని ఆయన ఆపడం వలన ఆ ప్రదేశానికి తబేరా అన్న పేరు పెట్టడం జరిగింది. అనగా మంట అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క మాటలు చాలా చులకనగా మనం తీసుకుంటున్నామేమో ఆలోచించాలి. ఆయనకి ప్రతి మాట వినిపిస్తుందని తెలిసి కూడా నువ్వు ఏంటి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎలాంటి మాటలు మాట్లాడకూడనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? ఆయనకు వినపడదు అనుకుంటున్నావు. ఆయన కానీ అగ్ని రాజు వేస్తే ఇక నువ్వు మళ్ళీ కూడా నీకు నాకు మధ్యలో మోషే లాంటి వాడు లేడు ఆగు అని చెప్పడానికి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే నేను నోటిలో నుంచి మాట వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటిలో నుంచి మాట రాకముందే మనము దానిని ఆపుకోవాలి. నోటిలో ఉన్నప్పుడే ఆ మాట నీ సొంతం, బయటకు వచ్చిన తర్వాత నీ సొంతం కాదు అది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ దినాన్న ప్రతి దానికి కూడా ప్రాముఖ్యముగా సనుగుకోవడం అన్న దానికి దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా క్షమించరు. ఆయన నీ జీవితాల్లో చేస్తున్న ప్రతి దాని విషయమై ఆయన నువ్వు స్తుతించడమే నేర్చుకోవాలి. బాధలున్నా సరే నువ్వు ఎందుకు ఇచ్చావో దేవా నీకు తెలియకుండా జరగదని విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేయాలి, కానీ విసుక్కోకూడదు, సనుగుకోకూడదు అని దినాన్ని మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ తోమా శిష్యులతో అన్న మాటలు వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అన్న మాటలకి కోపగించుకోరా? తప్పక కోపగించుకుంటారు. నీలో ఇలాంటి విశ్వాసం ఉందా? నీలో ఇటువంటి విశ్వాసం ఉందా? అనగా నీవు ఎన్ని చెప్పినా సరే, కళ్ళెదురుగా నువ్వు అన్నీ చూసినా సరే, నా మాటకి చనిపోయిన వారు సైతము లేచినా సరే ఈ దినాన్న నేను లెగిస్తానా అనే నువ్వు అనుమానంతో నేనా కాదా అని నువ్వు పైగా వేలు పెట్టి చూస్తావా అని తోమాపై ఆయన కోపగించుకున్నారు. నీ నాలికపై ఒక్క అపనమ్మకపు మాట కూడా ఉండకూడదు. ఈ దినాన్న దేవుడు చెబుతున్న మాట, దేవుని గురించి నీ నాలుక మీద ఒక్క అపనమ్మకపు మాట కూడా ఉండకూడదు. నీ ఆలోచనలో దేవుని గురించి ఒక్క తప్పుడు ఆలోచన కూడా ఉండకూడదు. ఏ సమయంలోనైనా ఎటువంటి సందర్భంలోనైనా అది ప్రభువుకు తెలుస్తుందని తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగానే నువ్వు దేవుని విషయంలో ఆచితూచి మాట్లాడాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, తోమా గురించి యేసుక్రీస్తు వారికి తెలిసింది. తోమా తనని చూసి తన యొక్క అపనమ్మకాన్ని బట్టి వదిలేయచ్చు, కానీ నలిగిన రెల్లును ఆయన వెరువడు. అలాగే ఎవరైతే నలిగిన హృదయముతో ఉంటారో వారిని ఆయన అలక్ష్యము చేయడు. ఆయన ప్రతి వారిని కూడా దర్శించి నలిగిపోతున్నటువంటి వారిని తిరిగి యథాస్థానములోనికి రావడానికి వారిని ఎప్పుడు కూడా ఆదరణ చూపించేటటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనము కలిగి ఉన్నాము. కనుకనే ఈ దినాన ఎన్నిసార్లు నువ్వు తప్పిపోతున్నా ఆయన వెంటనే చేయి పట్టుకొని మళ్ళీ నిన్ను ఆయన దగ్గరికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన మంచి కాపరిగా తోలివేసిన వాటిని మరలా ఆయన వద్దకు తీసుకుని వస్తున్నాడు. అదే మన యెహెజ్కేలు ఇప్పుడు చదివాం. చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చూసాం ఇప్పుడే. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని చాలా బలపరచుదును. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి వార్నింగ్ ఏముందో చూడండి అక్కడ. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరుస్తానంటున్నారు. కనుక
దేవుడు నీకు అధికంగా ఇచ్చారని క్రొవ్విపోకూడదు. క్రొవ్విన వాటికి నేను శిక్ష అని మేతేస్తానని అంటున్నాడు ఆయన. ఇక మేత మేస్తున్నావంటే అది శిక్షే. అటువంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలనంటే ఆయనకి దగ్గరగానే ఎప్పుడు కూడా ఉండాలి. బహుశా ఏదన్నా తొట్టిల్లిపోయినా తోలివేసిన దాన్ని మరలా ఆయన తెస్తానని చెప్తున్నట్టుగా వెంటనే ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకి, ఒక మంచి కాపరి పిలుపుకు వెంటనే ఆయన స్వరం విని ఆయన వైపు, ఆయన దగ్గరికి వెళ్ళాలని కూడా ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు తోమాతో అన్నారు 27 అవిశ్వాసవి కాక విశ్వాసివై ఉండుమనెను. అనగా నువ్వు అవిశ్వాసి అయిపోతే నీలో ఎవరుండరు? క్రీస్తుండరు. అవిశ్వాసి అయిపోతే నీలో క్రీస్తు లేకపోతే నీకు కృప ఉండదు. నీలో క్రీస్తు లేకపోతే కృప నీకు ఉండదు. నీ యొక్క ఆలోచనలు ఏవి కూడా ఫలించవు. నీలో క్రీస్తు లేకపోతే నీకు సంతోషమే ఉండదు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు అవిశ్వాసంగా ఎప్పుడైతే ఉంటావో నీలో క్రీస్తు ఉండరు. క్రీస్తు లేకపోతే జరిగిన పరిణామాలన్నీ ఇప్పుడు మళ్ళీ వరుసను చూసాం. ఇంకా ఎన్నో మనం ఊహించలేనటువంటివి జరుగుతాయి నీలో క్రీస్తు లేకపోతే. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే మనము నమ్మాలి. యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. యేసుక్రీస్తు ఏమని నమ్మాలి? దేవుడని నమ్మాలి. యేసుక్రీస్తు దగ్గరికి ఒకసారి మోగదయ్యం పట్టినటువంటి ఒక కుమారుణ్ణి మార్కు సువార్తలో చూస్తాం 9లో తీసుకొని వచ్చినప్పుడు ఆ కుర్రవాడిని ఆ యొక్క మోగ దయ్యము పట్టుకొని వాడు అస్తమానం కూడా వాడిని బాధ పెడుతున్నప్పుడు వాడు అస్తమానం నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిపోతున్నాడు. దాన్ని వెళ్ళగొట్టమని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు శిష్యులు బాగు చేయలేకపోతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళని గద్దించి, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చినప్పుడు దెయ్యము ఆయనను చూడగానే, యేసుక్రీస్తును చూడగానే వారిని విలవిలలాడించి, కనుక వాడు నేలను పడి నురుగు కార్చుకొంచు పొర్లుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి తండ్రిని అడుగుతారు, ఎంతకాలం నుంచి ఉంది వీడికి ఈ జబ్బు, ఈ దెయ్యం పట్టడం అంటే? బాల్యము నుండి ఇలాగే ఉన్నాడండి అని అంటూ ఆ తండ్రి ఎంత చక్కటి మాట అంటాడు, ఏమైనానో నీ వలనైతే, 23వ వచనంలో, ఏమైనానో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు అన్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చాలండి. కనుక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పి ఆ 24వ వచనం వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా గట్టిగా చెప్పాడు. నేను నమ్ముతున్నానయ్యా, నీ శిష్యులు చేయలేపారు కానీ నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే నమ్ముచున్నానో నాకు నమ్మకాన్ని కూడా మీరే ఇవ్వండి. ఎందుకంటే నాలో ఏ లోపం లేదు. ఒకవేళ ఎవరైనా అపనమ్మకం పుట్టిస్తారేమో, అలాంటిదేమీ జరగకుండా మీరే నాకు సహాయం దయచేయండి అని అడిగినప్పుడు వెంటనే ఆ కుర్రవాడు బాగుపడ్డ మనం చూస్తున్నాం. అనగా నీలో అవిశ్వాసం ఉండకూడదు. నీలో అవిశ్వాసం ఉంటే యేసు నీలో ఉండరు, నీలో కార్యము జరగదు. నీలోనూ విశ్వాసం ఉంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తారు. కనుక ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇది నాన్న నువ్వు నమ్మితే నీ కుటుంబము బాగుపడుతుంది. నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము ఒకటని అంటలేదు. నీ కుమారుడి గురించి, నీ కుమార్తె గురించి, నీ యొక్క జీవితము గురించి, నీ ఉద్యోగము గురించి, ఏది దాని గురించి అయితే ఇది నాన్న దేవుని సన్నిధిలో నువ్వు గోజాడుతూ ఆనందంగా ప్రార్థించుకోవడానికి వచ్చేవా, సమస్తము సాధ్యమే అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ మోగవాని తండ్రిలాగా మనందరం కూడా అనాలి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయము. అందరం అందాం ఒకసారి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము. మళ్ళీ అందాం, నమ్ముచున్నాను,
నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు ఈ దినము ప్రభువుతో చెప్పినటువంటి ఈ యొక్క మాట, నమ్ముచున్నానని చెప్పిన మాట, ఏ విషయమైతే జరగాలని నువ్వు అనుకుంటున్నావో ఆ విషయమై ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో చెప్పినటువంటి మాట నమ్ముచున్నానని అన్నావో, నువ్వు త్వరలోనే దాని యొక్క కార్యాన్ని చూస్తావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువు చెప్పినటువంటి మాట, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండిని చెప్పినప్పుడు ఏం జరిగిందనంటే, తోమా సిగ్గుపడిపోయాడు. ఎవరైనా పక్కన వ్యక్తి లేకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు, ఆ మాటలన్నీ కూడా ఆ వ్యక్తికి ఒకవేళ తెలిసిపోయినప్పుడు మన దగ్గరకు వచ్చి సేమ్ డైలాగ్ అదే అంటే మనం ఏమవుతాం? సిగ్గుపడిపోతాం. తోమా అన్న మాటలన్నింటినీ కూడా అదే మాటలు వచ్చి యేసుక్రీస్తు వారు చెప్పేసరికి తోమా సిగ్గుపడిపోయి వెంటనే అన్నటువంటి మాట 28వ వచనంలో ఏంటి చూద్దామండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఏమన్నాడండి? 2 మాటలు, నా ప్రభువా నా దేవా అన్నాడు. అనగా ఇప్పుడు పూర్తిగా యేసుక్రీస్తుని ప్రభువుగా, తన్ను పరిపాలించేటటువంటి ప్రభు అన్నాడు. నా దేవా అంటే నువ్వు నా దేవుడవని అర్థం. అనగా దేవుడిగా కూడా అంగీకరించారు. ఇంతవరకు ఒకవేళ దేవుడు కాదనుకున్నాడేమో, అందుకనే నేను చూస్తే కానీ నమ్మను. అదే ముందే ఆయన దేవుడు కనుక నేను నమ్మకం ఉంటే, అవును ఆయన దేవుడు, ఆయన వస్తారు, మీరు చూసారో నేను చూడలేకపోయాను, మీరు అదృష్టవంతులు, నాకు అదృష్టం లేదని అనుకోవాలి. కానీ ఆయన దేవుడు కాడని మనసులో ఏదో మూలన ఉంది కనుక నేను చూస్తే కానీ నమ్మనన్నాడు. కనుక ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు గద్దించారో, ఎప్పుడైతే తాను మాట్లాడిన మాటలు యేసుక్రీస్తు వారి నోటిలో నుంచే విన్నాడో సిగ్గుపడిపోయాడు. సిగ్గుపడిపోయి నా ప్రభువా ఏమన్నాడు? నా దేవా అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా ప్రభువా నా దేవా, మనము యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మాలి. ఆయన దేవుడు అని నమ్మాలి. ఈయన మానవుడిగా వచ్చాడు, మానవుడిగా ఏదో కార్యం చేసి చనిపోయాడు, ఆ తర్వాత పరలోకం వెళ్ళిపోయాడనే అటువంటి ఆలోచన కాదు నీకు ఉండవలసింది. ఒకవేళ ఏదన్నా కోణములో అటువంటి ఆలోచన నీలో ఉంటే, ఈ దినాన్న తోమా ద్వారా నీకు బయలుపరిచినటువంటి మాట, నీ మనసులో ముద్రించవలసినటువంటి మాట ఏమిటంటే, ఆయన దైవాంశ సంభూతుడు, దైవము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క డైటీని నువ్వు గమనించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పుడు తోమా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని నమ్మాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడని నమ్మి మనము కూడా ప్రభువా నా దేవా అనాలి. నా ప్రభువా నా దేవా అందామా? నా ప్రభువా నా దేవా, నన్ను పరిపాలించేవాడు నా ప్రభు, నా దేవా, నాకే దేవుడు, నా దేవుడవు నీవే అని బహిరంగముగా నీ జీవితంలో, నీ యొక్క దైనందిన జీవితంలో అనుక్షణము ఒప్పుకుంటూ కూడా నువ్వు ఉండాలని కూడా ఇది నాన్న దేవుడు చెప్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనిషి చేసిన దేవుడు కాదు, దేవుడు చేసిన మనిషి. జీసస్ ఈజ్ గాడ్, నాట్ ఏ మ్యాన్ మేడ్ గాడ్, బట్ గాడ్ మేడ్ మ్యాన్. అర్థమైంది అనుకుంటున్న మాట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు చెబుతున్నటువంటి మాట, మనము ఆయన గాడ్ మేడ్ మ్యాన్ అన్న మాట జ్ఞాపకం రావాలంటే యోహాను 1:1 వెళ్ళిపోవాలి. ఏమని? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము చాలండి దేవుడై ఉండెను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకనే ఆయన గురించి నీకు ఉండవలసినటువంటి ఆలోచన ఏంటో, ఆయన దేవుడని ఏది మాట్లాడుకున్నా, ఎక్కడ మాట్లాడుకున్నా సమస్తము కూడా ఆయనకు తెలుస్తుందని గ్రహించడం గురించి ఆయన దేవుడని ఈ దినాన్న ఒక్కొక్క మాట నీకు అర్థం అవడానికి ఎంత స్లోగా నేను చెప్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చూస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6లో చూస్తే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడున్నాడు, ఆయన తండ్రి,
ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. జాగ్రత్త వినండి. మరియు మనకు ప్రభువు ఒకడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగి ఉన్నాము. చాలు. ఎందుకంటే నీకు ఏమిటి మాటలు కావాలి? పరిశుద్ధాత్ముడి ప్రేరేపణతో వ్రాయబడినటువంటి మాటలు ఇవి. ఎవరో కాకమ్మ కథలు రాసినటువంటి పత్రికలు కాదు ఇవి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్లెనీ పొటెన్షియరీ అని అంటారు, అంటే సర్వాధికారి అని. అనగా ప్రతి విషయంలో కూడా సర్వము అధికారము కలిగినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు ఒక తీర్పు చెప్పినట్టు చెప్పారు. ఏంటి తీర్పు చెప్పినట్టు చెప్పారు అని అంటే, తోమా, నువ్వు నన్ను చూసావు కనుక నువ్వు నన్ను నమ్మావు, అయితే చూడక నమ్మిన వారు ధన్యులని చెబుతున్నాను. ఒక జడ్జిమెంట్ లాంటిది. అనగా చూడక నమ్మినటువంటి నువ్వు కూడా ధన్యుడవని దినాన్న దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి నువ్వు చూసి నమ్మేవు, గొప్పతనమేం కాదు, కానీ చూడక నమ్మారు కదా, వారు ధన్యులు అని అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఇది నా 29లో అందుకన్నారు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. కాబట్టి విశ్వాసిగా తోమా ఆశీర్వదించబడ్డాడు, కానీ చూడక నమ్మిన వారు మరీ ఆశీర్వదించబడతారు అనే దినాన్న దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ దినాన్న తోమా ఒకప్పుడు ఈ యేసే నా ప్రభు అని అన్నీ కూడా నా దేవుడు అన్న అనుభవంలో నుంచి పారిపోయాడు, దూరం అయిపోయాడు. నీవు కూడా ఒకప్పుడు నా దేవుడే నా ప్రభువే అని దేవుని యొక్క సన్నిధిలో ఎంతో గోజాడినటువంటి నీవు దూరం అయిపోయి ఈ దినాన్న ఎక్కడున్నావు? తిరిగి నిన్న ఆయన వెళ్ళిపోయినటువంటి గొర్రెలను కూడా ఆయన పిలుస్తున్నట్టుగా ఈ దినాన్న పిలుస్తున్నారు. రా నా దగ్గరికి అని ఈ దినాన్న దేవుడు నిన్ను పిలుస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా ప్రభువా అనగా అర్థం ఎడనాయ్ అని అర్థం. నా ప్రభు అనగా మై లార్డ్, మై మాస్టర్ అని అర్థం. ఎడనాయ్ అనగా యాహ్వే అనే పదానికి అర్థము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మై ఫౌండేషన్, నా పునాది, నా జీవితానికి అసలు ఎలా నిలబడ్డానంటే, నా కాళ్ళు భూమి మీద నిలబడి నేను నిటారుగా ఈ దినాన్న ఉండగలుగుతున్నాను అంటే నా ఆధారము నీవే, ఆయనే నా ప్రభు. మై గాడ్, నా దేవా అని అంటే ఎలోహిం అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అనగా నా రాజువు, మై ప్రిన్స్ నీవే. మై ఎలోహిం అనగా నీవే శక్తిమంతుడవు, నీవే నా రాజువు, నీవే నా అధిపతివని ఒప్పుకోవడమే నా దేవా అన్ను. అందుకే ఆ దేవా నా దేవా అన్న మాట, ఆ యొక్క ఎలోహిం అన్న మాటకు ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్, జెనసిస్ 1:1. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నా దేవుడు చెప్తున్నటువంటి మాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తోమాను విశ్వాసిగా గద్దించిన తర్వాత, తాను రియలైజ్ అయిన తర్వాత అప్పుడు విశ్వాసిగా అంగీకరించారు. ఇది నాన్న నీలో ఏ మూలనైనా ఒకవేళ అవిశ్వాసం ఉంటే అది నువ్వు తీసివేస్తేనే నిన్ను అంగీకరిస్తారు. ఏ మూలనైనా సరే చిన్న క్యాన్సర్ లాంటిది అవిశ్వాసం నీలో ఉంటే ఆయన అంగీకరించరు. ఆయన అంగీకరించకపోతే ఆయన నీలో ఉండరు. ఆయన నీలో లేకపోతే నీకు కృప ఉండదు. ఆయన కృప లేకపోతే నీ జీవితంలో ఏవి ఆశించినవి ఫలించవు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న ప్రభు ప్రేమతోటి తిరిగి మళ్ళీ నీ తోమాను అంగీకరించారన్న మాటను మనందరం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇది నాన్న దేవుడు మన అందరితో కూడా చెప్తున్నటువంటి మాట. యేసుక్రీస్తు అనే ఒక మాటను మాత్రం పలికి నువ్వు వెళ్ళిపోతున్నావా? లేదా తోమాలాగా నా దేవా నీవు నా దేవుడవే అని దేవునిగానే అంగీకరిస్తున్నావా లేదా అన్నది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎంతకాలం ప్రభు పట్ల యేసుక్రీస్తుకు దూరంగా ఉన్నావో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని ఇది నాన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. నెమ్మదిగా
దూరం వెళ్ళిపోయినటువంటి నీవు ఈ దినాన్న తిరిగి మళ్ళీ కూడా నిన్ను ఒక మంచి కాపరిగా నా దగ్గరికి రా అని నిన్ను చేతులు చాచి ఆయన పిలుస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నారని ఈ దినాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. త్రోమా ఎప్పుడైతే గ్రహించాడో, గ్రహించిన వెంటనే అతనికి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం నమ్మకమైనటువంటి హృదయాన్ని ఇచ్చారు. కాబట్టి దినాన్న నీవు కూడా దేవా ఒక దినాన లేదా ఒకవేళ నాలో ఏదన్నా మూలన అవిశ్వాసముతోటి నువ్వు దేవుడువు కాదులే అని ఒకవేళ నేను అన్నానేమో, నా అజ్ఞానం వల్ల ఒకవేళ అన్నానేమో అని ఒకసారి నువ్వు వెనకాతలకి వెళ్ళి ఒకసారి ఆలోచించి ఒకవేళ అంటే దేవుని ఇప్పుడే నువ్వు క్షమాపణ అడిగితే ఆయన నీకు ఇది నాని అంటున్నారు, నమ్మకమైనటువంటి హృదయాన్ని నీకు కూడా తోమాకు ఇచ్చినట్టు ఇస్తానని అంటున్నారు. కనుక మొదట తోమాను గద్దించారు, తనకున్నటువంటి అపనమ్మకాన్ని అంతటిని కూడా తీసివేశారు. కానీ తర్వాత సిగ్గుపడి ఎలాగైతే నా దేవా, నా ప్రభువా, నా దేవా అన్నాడు, మనము కూడా ఒకవేళ దేవునికి దూరం అయితే మాత్రం ఇది నాన్న దేవునికి దగ్గరగా ఇవ్వడానికి మనం అనవలసినటువంటి మాట నా ప్రభువా, నా దేవా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న ఆదరణకరమైనటువంటి మాటతో మన అందరితో దర్శిస్తున్నారు. దేవుని యొక్క ఆదరణను పొందుకుందాం. ప్రభువుని మనం అందరం కూడా దేవుడిగా, ఆయన యొక్క దైవత్వాన్ని మనం గుర్తిద్దాము, గౌరవిద్దాము, ఆశీర్వదించబడదాము. అటు భాగ్యము దేవుడు మనందరికీ కూడా కలగజేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్. దేవుడి మాటలు మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం ఫలించలాగున మరి పెంకి రత్నకుమారి గారు ఉన్నారండి మన మధ్యలో. రత్నకుమారి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం మేరీ రత్నకుమారి గారు.